విజయవాడ గొల్లపూడి మార్కెట్ యార్డ్లో రైతు కొనుగోలు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఎంపీ కేశినేని చిన్ని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోండా ఉమా, వెంకటకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అంతకు ముందు కూడా మనం చూస్తే 2014-19 సమయంలో మార్కెట్ యార్డులు ఎంతో క్రియాశీలకమైన పాత్ర పోషించేవి. 19-23 సంవత్సరంలో మార్కెట్ యార్డులన్నింటినీ నిర్వీర్యం చేయటం, అంతేకాకుండా వీటికి ఏమీ అధికారాలు లేకుండా చేసిన గత ప్రభుత్వం ఈ మార్కెట్ యార్డుల పరిస్థితిని చాలా దారుణంగా తయారు చేసింది. అప్పటి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కమిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా మార్కెట్ యార్డు గొల్లపూడి మార్కెట్ యార్డుకి సుమారు 10 కోట్ల విలువైన పనులు శాంక్షన్ చేయడం, దాంట్లో ముఖ్యంగా ఇవాళ ఇంటర్నల్ సీసీ రోడ్లు ఓపెన్ చేయడానికి వచ్చిన అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే విధంగా ఈ గొల్లపూడి మార్కెట్ యార్డ్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మార్కెట్ యార్డ్. ఈ మార్కెట్ యార్డ్ని మనం అందరం కూడా చక్కటిగా మంచి ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. గొల్లపూడి మార్కెట్ యార్డ్లో 10,35,00,000 విలువైన పనులు వివిధ దిశల్లో ఉన్నాయి. వాటిలో 1,50,00,000 విలువైనటువంటి అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తయింది. ఈ మార్కెట్ యార్డ్కి శాశ్వతంగా ఆదాయం చేకూర్చే రోడ్డు ఫేస్కి సంబంధించి 90 దుకాణాల సముదాయం కూడా నిర్మాణం దాదాపుగా 85-90% పూర్తయింది. త్వరలో కూడా నిర్మాణం పూర్తయి ఈ మార్కెట్ యార్డ్కి ఆదాయం కూడా సమకూరబోతా ఉంది. అట్లాగే రైతు బజార్ నిర్మాణం కూడా చివరి దశలో ఉంది. త్వరలో రైతు బజార్